నేడే పింఛన్ల పండుగ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 7,000 చొప్పున అందజేత. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంపు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ. తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ. పెనుమాకలో లబ్ధిదారులకు వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మెమోల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు. 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు విడుదల. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్. భూసేకరణ కంటే ముందే కొన్ని చోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్. తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ. రైతుల నుంచి కమిషన్ రూపంలో భారీగా వసూళ్లు. దార్శనిక నేత వెంకయ్య నాయుడు దేశ ప్రయోజనాల పరమావధిగా ప్రస్థానం. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ. వెంకయ్య నాయుడుపై మోడీ ప్రత్యేక వ్యాసం. పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు. తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన. అరకు కాఫీ అద్భుతం. మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోడీ.